హాయ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పారంటే ఆల్రెడీ 12:30 అయింది. అందుకే గుడ్ మార్నింగ్ అని అన్నాను. రేపు ఏంటంటే మా అక్కయ్యను వేరే సిస్టర్ వాళ్ళిద్దరు కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశారనమాట. వాళ్ళకి ఇలా వెళ్ళడం, ఫ్లైట్లో వెళ్ళడం ఇవంతా మామూలే. నాకైతే ఇది ఒక పెద్ద అడ్వెంచర్ ట్రిప్. ఎందుకంటే నాకు చాలా భయం ఫ్లైట్ అంటే. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదా. నాకు ఎస్కలేటరు, ఈ ఫ్లైట్ అనేది చాలా భయంగా అనిపిస్తుంది. ఏదో ఇక కొన్ని డేస్ బ్యాక్ ఆ భయాన్ని కొంచెం ఛేదించి ఎస్కలేటర్ అయితే ఎక్కగలిగాను. ఇప్పుడు ఇక రేపు పొద్దున ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఇంకేంటంటే చాలా మంచి ట్రిప్ ఇది. నాకు అంటే లెంతీ వీడియో చేసి పోస్ట్ చేయడానికి, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఆ వీడియో ఎలా ఎడిట్ చేస్తారు ఇవన్నీ ఏమీ తెలీదు. అందుకనని ఈ దీంట్లో షార్ట్స్ వీటిల్లో 3 మినిట్స్ వీడియో ఉంటుంది కదా, 3 మినిట్స్ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా ఏంటంటే బాగుంటుంది, వెళ్ళే లొకేషన్ అది చాలా బాగుంటుంది. కాకపోతే నాకే భయంగా అనిపిస్తుంది ఎలాగా ఏంటా అని. ఇంకంతే, కొంచెం ధైర్యం చేసుకొని వెళ్ళడమే. ఎన్ని రోజులు వాళ్ళు పాపం మా అక్కయ్య వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆ భయాన్ని అది పోగొట్టుకొని నేను కూడా వాళ్ళ కోసం ఫ్లైట్ ఎక్కాలి, తప్పదు. లగేజ్ అది ప్యాక్ చేసేసి పెట్టుకున్నాం. రేపు 5:30 కల్లా బయలుదేరాలి, 8:30కి ఫ్లైట్. ఇంకా మా లియోగాడైతే బిక్కమోహం వేశాడు. ఈ సూట్ కేసులు ఇవన్నీ సర్దడం చూసి వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అనని ఫీలింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి అనుకుంటా డాగ్స్కి. పైకి చెప్పుకోలేరు కానీ లోపల అంటే రోజు కనిపించేవాళ్ళు కనపడపోయేటప్పటికి కొంచెం దిగులుగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. కానీ వెళ్ళక తప్పట్లేదు. కొంచెం బాధగానే ఉంది వెళ్ళడానికి. కానీ ఏంటంటే ఇక నేనైతే అసలు మా ఫ్రెండ్స్తో కేరళ వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక మా అక్కయ్య లేదు లేదు వాళ్ళతో ఎప్పుడైనా వెళ్ళచ్చు, మాతో రావాల్సిందే అని అనేటప్పటికీ నేను ఇంకా ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇటు వెళ్ళాల్సి వస్తుంది. సరే అండి, గుడ్ నైట్ అందరికీ.